హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించి ముఖ్య సమాచారం అయితే అందింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి ఒక అత్యంత ప్రాముఖ్యమైన మరియు వేగంగా మారుతున్న అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క సమాచారం 12వ వేతన సవరణ కమిటీ ఏర్పాటు మరియు పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాల చుట్టూ అయితే ఉంది. మరి దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని ఇక్కడ వాస్తవాలను ఇక్కడైతే అత్యంత లోతుగా చర్చించుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు గత కొన్నేళ్లుగా తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా నూతన వేతన కమిటీ చైర్మన్ నియామకం వెంటనే జరగాలని చెప్పేసి, తద్వారా వేతన సవరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఉద్యోగ వర్గాల నుండి డిమాండ్ అయితే బలంగా వినిపిస్తోంది. ఈ యొక్క వేతన సవరణ గడువు ముగిసి ఇప్పటికే 2.5 సంవత్సరాలకు పైగా కాలం అయిందని చెప్పేసి, అంటే దాదాపుగా 3 ఏళ్ళు అయింది ఫ్రెండ్స్. ఈ జూన్ కంప్లీట్ అయితే. మరి ఇది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. సో, రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలల సమయం గడుస్తున్నప్పటికీ ఇంతవరకు వేతన సవరణ కమిటీ చైర్మన్‌ను నియమించకపోవడం అనేది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ఈ యొక్క జాప్యం వల్ల ఉద్యోగుల్లో ఒక రకమైన అభద్రతా భావం మరియు ఆందోళన నెలకొన్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలోని వెటర్నరీ కాలనీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ అసోసియేషన్ సమావేశం మందిరంలో నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ ఉద్యోగుల సర్వీసెస్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం దీనికి వేదికైంది. ఈ యొక్క సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సాయి గారు అధ్యక్షత వహించగా, విద్యాసాగర్ గారు అతిథిగా అయితే హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని పేర్కొన్నారు. సంవత్సరాల సంవత్సరాలుగా తమకు రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు అందకపోవడం పట్ల వారు శేష జీవితంలో మందుల ఖర్చులకు, పిల్లల అవసరాలకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మరి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో మానవీయ కోణంలో ఆలోచించి పదవీ విరమణ చేసిన వారికి ముందుగా చెల్లింపులు జరపాలని ఆయన కోరారు. వ్యవసాయ శాఖకు సంబంధించి ఉద్యోగుల సమస్యలపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఈ శాఖలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి పదోన్నతుల ప్రక్రియపై కూడా ఏపీ ఎన్‌జీఓ సంఘం నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోందని చెప్పేసి చెప్పారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని కూడా, త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వ్యవసాయ శాఖ ఉద్యోగులు దశాబ్దాలుగా ఏపీ ఎన్‌జీఓ సంఘంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని, గత 5 దశాబ్దాలుగా సంఘానికి నాయకత్వం వహించిన అనేక మంది గొప్ప నాయకులు ఈ శాఖ నుండి వచ్చారని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేశారు. వేతన సవరణ మరియు ఇతర కీలక అంశాలలో వ్యవసాయ శాఖ ఉద్యోగుల యొక్క కృషి మరువలేనిదని చెప్పేసి ఆయన కొనియాడారు. వ్యవసాయ శాఖలో సర్వీసు సమస్యలు, ప్రమోషన్లు మరియు కొత్తగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఏఓ పోస్టుల మంజూరు వంటి డిపార్ట్మెంటల్ వ్యవస్థపై ఏపీ ఎన్‌జీఓ సంఘం ఎప్పుడూ పూర్తి మద్దతిస్తుందని విద్యాసాగర్ గారు హామీ ఇచ్చారు. కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా ఆ సమస్యను పరిష్కరించే దిశగా కార్యాచరణ సాధిస్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగులపై ఉన్న పాత పోలీసు కేసులను ఎత్తివేసి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి పొదుపు మొత్తాలు చెల్లింపులు, అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూషన్ మరియు మెడికల్ బిల్లులు వంటి పెండింగ్ అంశాలపై ఆయన గళం విప్పారు. సో, గత ప్రభుత్వం నిలిపేసిన ఈ యొక్క బకాయిల మంజూరు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ ఆచరణలో ఇంకా జాప్యం జరుగుతోందని ఆయన వివరించారు. ఇక ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు సరెండర్ లీవ్ చెల్లింపులు తక్షణమే జరగాలని చెప్పేసి డిమాండ్ చేశారు. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు సంబంధించి గత 4 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ చెల్లింపులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఇది ఉద్యోగుల హక్కు అని, దీనిని అడ్డుకోవడం సరికాదని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు. పీఆర్సీ కమిటీ నియామకం మరియు సరెండర్ లీవ్ విషయంలో మాత్రం ఉద్యోగులు తీవ్ర అశాంతితో ఉన్నారని చెప్పేసి, కూటమి ప్రభుత్వం ఇంతకాలం దీనిపై దృష్టి సాధించకపోవడమే సబబు కాదని చెప్పేసి కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇతర విషయాల్లో సానుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ, ప్రధానంగా ఆర్థిక అంశాలపై మౌనం వహించడం పట్ల
క్షేత్రస్థాయిలో అసంతృప్తి పెరుగుతోందని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో భాగంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల వ్యవసాయ శాఖ నుంచి ఎన్‌జీఓ సంఘం ఆఫీసర్ బేరర్‌గా ఎన్నికైనటువంటి కొత్త నాయకులందరినీ విద్యాసాగర్ గారు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. మరి ప్రభుత్వం త్వరలోనే 12వ పీఆర్సీ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ వేచి చూస్తూ ఉన్నారు.